టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జికి మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. తాత్కాలిక రోడ్డు ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆ దారి గుండా ప్రయాణించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. టేకుమట్ల రాఘవరెడ్డిపేట మధ్యలో ఉన్న వాగులో కొన్ని నెలల క్రితం తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం వాగవతల డీసీఎం ఎక్కుతూ ఉండగా 2 టైర్లు పగిలిపోవడంతో రోడ్డుకు అడ్డగా వాహనం నిలిచిపోయింది. శుక్రవారం ఉదయం వాగు అవతల డీసీఎం ఎక్కుతుండగా 2 టైర్లు పగిలిపోవడంతో రోడ్డుకు అడ్డుగా వాహనం నిలిచిపోయింది. దీంతో తాత్కాలిక రోడ్డు గుండా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో చుట్టూ తిరిగిపోవాలంటే చాలా సమయం పడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటలకు వచ్చిన లారీ డీసీఎం టైర్లు పరగడంతో ఆ రోడ్డుకు అడ్డంగా ఉండడం వల్ల మా వెహికల్ ఇనంగా పోతే అర్ధ గంటల ప్రయాణం జమ్మిగుంటకు. అలా ఉండడం వల్ల మేము తిరిగిపోయే అవకాశాలు వచ్చినాయి. తాత్కాలిక రోడ్డులో వాహనం నిలిచిపోవడంతో బస్సులు, లారీలు, ఇతర వాహనాలు వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. దీంతో టేకుమట్ల మండలంలోని వాగవతలి గ్రామాలకు కొద్దిసేపు ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. అధికారులు ఇప్పటికైనా త్వరితగతిన టేకుమట్ల రాఘవరెడ్డి గ్రామాల మధ్య బ్రిడ్జి మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నేను గడ్డి తీసుకెళ్తుంటే ఇక్కడ వ్యాను రెండు టైర్లు పలిగి తీసుకెళ్ళడానికి మాకు ఈనంగా పోవడానికి అసలు ఏ వెహికల్ కూడా పోవడానికి అవకాశం లేకుంటున్నది. మళ్ళీ తిరిగి నేను అట్లా మొగులపల్లి అట్లా 30 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి తిరిగి పోవాల్సి వస్తుంది. ఈ రోడ్డు కాదు, ఈ రోడ్డు కావాలి, ప్లస్ ఆ బ్రిడ్జి కావాలి. బ్రిడ్జి అయితే ఈ టేకుమట్ల ఉన్న ప్రజలకు, ఈ టేకుమట్ల మండలంలో ఉన్న ప్రజలకు చాలా మంచిగా ఉంటుంది.